నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిమిను వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరంతా ఎలా ఉన్నారు కామెంట్ చేయండి ఈ రోజు అయితే మీషో నుంచి పర్చేస్ చేస్తాం బ్యూటిఫుల్ కాంబో ఆఫర్స్ లో సెట్స్ అన్నమాట అంటే 1+1 కాంబో ఆఫర్ 1+2 కాంబో ఆఫర్ ఏదైనా కూడా మనకి 550-500 రేంజ్ లోనే 3 డ్రెస్సెస్ 2 డ్రెస్సెస్ వస్తున్నాయి అసలు ఎలా ఉన్నాయి క్వాలిటీ వర్త్ ఇటా కాదా ఇంత తక్కువ ప్రైస్ కి ఎందుకు ఇస్తున్నారు ఏంటి అనేది మొత్తం మాట్లాడేసుకుందాం ఈ వీడియోలో సో మిస్ చేసుకోకుండా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే తప్పకుండా ఒకసారి చిన్న లైక్ చేయండి అండ్ ఇప్పుడే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ వచ్చేసి అండ్ నేను చేసిన డ్రెస్ నిన్న వీడియో చేశాను కదా నాకు చాలా బాగా నచ్చింది చాలా మందికి రికమెండ్ కూడా చేశాను ఎవరైనా పర్చేస్ చేసుకున్నా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు అండ్ మీరు పర్చేస్ చేసుకుంటే కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో సో ఇప్పుడైతే నేను కాంబో ఆఫర్స్ చూపించబోతున్నా ఇది 1+1 కాంబో ఆఫర్ 2 3-పీస్ కుర్తీ సెట్స్ కలిపి మనకి అరౌండ్ 500 ఆ రేంజ్ కి వచ్చింది అంతే సో చూద్దాం ఒకసారి ఎలా వచ్చింది ఏంటి అనేది ఇది టాప్ అన్నమాట టాప్ లెంత్ ఎలా ఉంది ఏంటి అనేది అసలు ఎలా ఉంటే అదే చెప్తాను ఎందుకంటే మీరు పర్చేస్ చేసుకొని మీరు ఇబ్బంది పడకూడదు కదా సో చూడండి నెక్ ప్యాటర్న్ చూస్తే మనకి ఇట్లా వీ నెక్ ప్యాటర్న్ వచ్చింది అండ్ ఇంకా స్లీవ్స్ చూస్తే మనకి ఇట్లా 3/4 స్లీవ్స్ ఇక్కడ ప్యాటర్న్ అయితే చాలా చక్కగా వచ్చింది అండ్ ఇక్కడ కూడా చూడండి ఇదిగోండి ఈ ప్యాటర్న్ అయితే చాలా బాగుంది అనమాట అండ్ ఇంకా డ్రెస్ మొత్తం చూస్తే లెంత్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఇచ్చారు మంచి కుర్తీ లెంత్ అనేది వచ్చింది సైడ్ స్లిట్ కూడా ఇలా ఇచ్చారు ఓకేనా అండ్ ఇంకా బ్యాక్ సైడ్ చూద్దాము బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇట్లా హై నెక్ వచ్చింది అండ్ డ్రెస్ మొత్తం చూస్తే ఓవరాల్ గా ఇది సో ఇది టాప్ అన్నమాట మనకి టాప్ వచ్చేసి చక్కగా లెంత్ కూడా పర్ఫెక్ట్ ఇచ్చారు మంచి లెంత్ తో వచ్చింది అండ్ ఇంకా బాటమ్ వేర్ చూద్దాం సో బాటమ్ వేర్ చూస్తే మనకి ఇదిగోండి ఇక్కడ ఎలాస్టిక్ ప్యాటర్న్ తో బాటమ్ వేర్ యాజ్ యూజువల్ నార్మల్ గా ఇచ్చారు అండ్ ఇంకా స్టిచ్ క్వాలిటీ కూడా యాజ్ యూజువల్ నార్మల్ ఉందన్నమాట అండ్ ఇంకా దుపట్టా చాలా హైలైట్ ఇచ్చారు అసలు నేను అనుకున్నా ఇంత తక్కువ ప్రైస్ కదా ఎక్కడో దగ్గర ప్రాబ్లం అయితే ఉంటుంది ఏదో ఒకటి తగ్గిస్తారు అనుకున్నా దుపట్టా లెంత్ కూడా చాలా పెద్దగా వచ్చింది మీరు చూడండి ఒకసారి ఇదిగోండి చూసారా ఇదైతే దుపట్టా అన్నమాట సారీ ఉల్టా చూపిస్తున్నా ఇక్కడ చూడొచ్చు మీరు ఇదిగోండి ఇదైతే మనకి దుపట్టా చూసారా ఎంత బాగా వచ్చిందో పెద్దది అది కూడా లెంతీ దుపట్టా మీరు చూసినట్టయితే ఇదిగోండి చక్కటి లెంతీ దుపట్టా అనేది వచ్చింది కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అయితే చాలా బాగుంది అండ్ సెకండ్ ఇది కూడా చూపించి ఈ కాంబో గురించి మాట్లాడుకుందాం సో సెకండ్ డ్రెస్ వచ్చేసి ఇది మనకి కలర్ కాంబినేషన్ లో ఇది వచ్చింది అనమాట సెకండ్ డ్రెస్ చూసారా ఇదిగోండి నెక్ ప్యాటర్న్ అయితే ఇలా వచ్చింది అండ్ ఇంకా స్లీవ్స్ చూస్తే మనకి ఇట్లా 3/4 స్లీవ్స్ చూసారా ఇలా వచ్చింది 3/4 స్లీవ్స్ ప్యాటర్న్ అండ్ ఇక్కడ డ్రెస్ మొత్తం చూస్తే ఓవరాల్ గా ఇది కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అయితే చాలా నైస్ గా వచ్చింది సైడ్ స్లిట్ అయితే ఇది వైట్ కలర్ మీద మనకి ఇలాగా మెరూన్ కలర్ వచ్చింది బ్యాక్ సైడ్ అయితే మనకి ఇలా వచ్చింది అండ్ దీనికి బాటమ్ వేర్ వచ్చేసి చక్కగా ఇలాగా లైన్స్ ప్యాటర్న్ లో ఇలా వచ్చింది అనమాట ఇది నేను స్మాల్ సైజ్ ఇచ్చాను కాబట్టి మీకు ఇలా చిన్నగా కనిపిస్తుంది నేను స్మాల్ సైజ్ ఆర్డర్ ప్లేస్ చేశాను ఎందుకంటే స్మాల్ అయితే నాకు పర్ఫెక్ట్ సరిపోతుంది అన్నట్టు నేను స్మాల్ ఆర్డర్ చేసాను చూసారా అండ్ దీనికి దుప్పటా దీనికి కూడా దుప్పటా చాలా పెద్దగా దుప్పటాలు అయితే అసలు కాంప్రమైజే అవ్వలేదండి వాళ్ళైతే చాలా మంచి దుప్పటా పెద్దగా ఇచ్చారు చూడండి ఇదిగోండి ఇలా అయితే వచ్చింది సో ఇది ఉల్టా ఇదిగోండి ఇట్లా వచ్చింది దుప్పటా చూసారా ఇది మనకి దుపట్టా అన్నమాట దుపట్టా అయితే ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చాలా నైస్ గా ఉంది సో ఇప్పుడు మనం ఈ కాంబో గురించి మాట్లాడుకుందాం ఈ కాంబో ప్రైస్ అరౌండ్ నేను ప్రైస్ మర్చిపోయాను సో ప్రైస్ స్క్రీన్ మీద యాడ్ చేస్తాను నేను ఆర్డర్ చేసిన దాన్ని బట్టి దీని ప్రైస్ 500 to 550 ఆ రేంజ్ లోనే ఉంది ఈ రెండింటి కాంబో ప్రైస్ అనమాట సో మనము మినిమం ఒక్కొక్క డ్రెస్ 300 రూపీస్ పడింది అనుకోండి టాప్ బాటమ్ విత్ దుపట్టా సెట్ 300 రూపీస్ లో లాంగ్ లెంత్ లో వచ్చిందంటే ఖచ్చితంగా మనం ట్రై చేయొచ్చు అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా ఆ ప్రైస్ కి చాలా వర్త్ ఇట్ కాటన్ బ్లెండ్ ఫ్యాబ్రిక్ వచ్చింది ఇది మనకి ఫ్యాబ్రిక్ అనేది చూడొచ్చు కాటన్ బ్లెండ్ ఫ్యాబ్రిక్ అనేది వచ్చింది క్వాలిటీ కూడా కాంప్రమైజ్ ఏం కాలేదు లిటిల్ బిట్ మనం రెగ్యులర్ గా వీడియోస్ చేసేటప్పుడు డ్రెస్సెస్ ఎలా ఉంటాయి దానికన్నా కొంచెం లిటిల్ బిట్ లో అనిపించింది అంతే తప్ప మిగిలిందంతా చాలా బాగుంది కానీ దుపట్టా లెంతీగా ఇచ్చారు అంటే టాప్ కూడా లెంతీగా ఇచ్చారు బాటమ్ వేర్ కూడా పర్ఫెక్ట్ ఇచ్చారు కాబట్టి ఎవరికైనా కావాలంటే ఈ ప్రైస్ కి ఈ డ్రెస్సెస్ కంప్లీట్లీ వర్త్ ఇట్ అని అయితే చెప్తా సో నచ్చితే ట్రై చేయండి ఈ కాంబో అయితే చాలా బాగుంది సో ఇది నచ్చితే ఇది ట్రై చేయండి వీటిలో కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు వేరే కావాలని ట్రై చేయొచ్చు మన డైలీ లైఫ్ లో యూజ్ చేయడానికి ఈ ప్రైస్ కి సరిపోతుంది అనమాట అండ్ రైనీ సీజన్ కదా ఇప్పుడు ఇలాగా ఈజీగా డ్రై కూడా అయిపోతుంది అనమాట క్రేప్ ఏం కాదు కాటన్ బ్లెండ్ ఫ్యాబ్రిక్ ఓకేనా అది అలా వచ్చింది అండ్ నెక్స్ట్ కాంబో కూడా చూపిస్తాను నెక్స్ట్ కూడా మంచి కాంబో చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి నెక్స్ట్ కాంబో వచ్చేసి ఇది కూడా 3-పీస్ కుర్తీ సెట్స్ మీ ఇష్టం మీకు ఏది కావాలి అనేది మీరు అది డిసైడ్ అయ్యి చూపించవచ్చు ఇది కూడా 3-పీస్ సెట్ చూసారా ఇలా వచ్చింది ఇది ఒకటి అనమాట ఇట్లాగా 3-పీస్ కుర్తీ సెట్ చూసారా ఇలా వచ్చింది
సో ఇది ఓపెన్ చేద్దాము ఫ్రెండ్స్. ఇదైతే మనకి ఇలా వచ్చింది అనమాట. టాప్ చూడండి, టాప్ చూస్తే మనకి ఇలాగా సేమ్ స్మాల్ సైజే ఇచ్చాను నేను, అందుకని ఇలా వచ్చింది, చిన్నగా కనిపిస్తుంది మీకు. అండ్ బాటమ్ ఇక్కడ సైడ్ స్లీవ్స్ చూస్తే మనకి ఇలా వచ్చింది. అండ్ డ్రెస్ మొత్తం చూస్తే ఓవరాల్ గా చూడండి, డ్రెస్ మొత్తం చూస్తే ఓవరాల్ గా మనకి ఇలా వచ్చింది. కలర్ చాలా బాగుంది, మెరూన్ కలర్ తో వచ్చింది. సైడ్ స్లిట్ కూడా ఇచ్చారు, చక్కటి మెరూన్ కలర్ తో డ్రెస్ అనేది వచ్చింది. అండ్ పైన కూడా మనకి చక్కటి రౌండ్ నెక్, ప్యాటర్న్ కూడా చాలా బాగుంది. అసలు ఆ సేమ్ ఫ్యాబ్రిక్, రెండు కూడా చక్కటి సేమ్ ఫ్యాబ్రిక్స్ తో వచ్చాయి అనమాట. అండ్ దీనికి చూడొచ్చు ఇక్కడ బాటమ్ వేర్, ఇదిగోండి ఇలా ఇచ్చారు. బాటమ్ వేర్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు. అండ్ బాటమ్ కి ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ ప్యాటర్న్ చూస్తే మనకి ఇలా ఇచ్చారు. అంతా చాలా బాగుంది. వీళ్ళు కూడా అసలు ఈ కాంబో కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. సో చూడండి దుపట్టా ఎంత పెద్ద దుపట్టా, ఎంత లెంతీ దుపట్టా వచ్చిందో. ఇదిగోండి ఇలా స్టార్ట్ అయింది కదా, మీరు చూడొచ్చు. చూసారా మనకి రెగ్యులర్ గా ఎంతైతే దుపట్టా లెంత్ ఉండాలో సేమ్ లెంత్ వచ్చింది. చాలా బాగుంది, పర్ఫెక్ట్ అనమాట. ఇది కూడా చాలా బాగా వచ్చింది. ఇది కలర్ కాంబినేషన్ మీరు చెక్ చేసుకోండి, మీకు ఏ కాంబోస్ కావాలనేది మీ ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి అందులోనే ఇది ఒకటి అనమాట. ఇది చూడొచ్చు మీరు, కలర్ వచ్చేసి మనకి చక్కగా బ్లాక్ కలర్. సో బ్లాక్ కలర్ లో వీనెక్ ప్యాటర్న్ తో బ్లాక్ కలర్ చూసారా, ఇలా వీనెక్ ప్యాటర్న్ బ్లాక్ కలర్. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇలా ఇచ్చారు. కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అయితే చాలా నైస్ గా ఉంది. అండ్ ఇక్కడ డ్రెస్ మొత్తం లెంత్ కూడా, మీషోలో కుర్తీస్ లెంత్ గురించి ఎవ్రీ టైం చెప్తూ ఉంటా, లెంత్ కూడా బాగా ఇచ్చారు, పర్ఫెక్ట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ప్యాటర్న్ కూడా మనకి ఇలా ఇచ్చారు వీనెక్. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే హై నెక్ ఇచ్చారు. సో చాలా మంది అందరూ ఎఫోర్డ్ చేసే రేంజ్ లో చూసి నేను చక్కగా తీసుకొచ్చానండి డ్రెస్సెస్. ఎవరికైనా కావాలంటే మీరు ఆలోచించుకున్న పర్చేస్ చేసుకోవచ్చు. రెగ్యులర్ వేర్ కి అయితే చాలా బాగుంటుంది, అదొకటే ఆలోచించుకోండి. చూసారా ప్యాంట్ వచ్చేసి నార్మల్ బ్లాక్ కలర్ ప్యాంట్ ఇచ్చారు. ఇంకా దుపట్టా అయితే కాంప్రమైజ్ ఏ లేదన్నమాట. మంచి బ్లాక్ కలర్ మీద ఇదిగోండి ఇలా అయితే వచ్చింది. 4 సైడ్స్ మనకి బోర్డర్ అయితే ఇలా వచ్చింది అనమాట. చూసారా కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా చాలా చక్కగా వచ్చింది. చూసారా ఇలా వచ్చింది. సో చాలా బాగుందండి, మిస్ కావద్దు. ఎవరికైనా కావాలంటే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఈ 2 కలర్ కాంబినేషన్స్ కూడా చాలా నైస్ గా ఉన్నాయి, మంచి కలర్ కాంబినేషన్ లో డ్రెస్సెస్. ఇవి కూడా మీ ఇష్టం అండి. ఫస్ట్ చూసారు కదా ఈ 2, ఇది సెకండ్ 2 అనమాట. ఇప్పుడు ఒక 2 పీస్ కాంబో చూద్దాం. ఫస్ట్ 2 పీస్ కాంబో చూద్దాము, అసలు ఎలా వచ్చింది ఏంటి అనేది. సో చూద్దాం. ఇది వచ్చేసి నేను సైజు 3XL వచ్చింది. యాక్చువల్ గా నేను 3XL అసలు ఇవ్వలేదు, ఇట్స్ ఓకే, అప్పుడప్పుడు సైజ్ అటు ఇటు అవుతుంది కదా. సో నెక్ చూస్తే మనకి ఇట్లాగా రౌండ్ నెక్, వీ నెక్ లాగా ఇలా వచ్చింది. అండ్ స్లీవ్స్ చూస్తే మనకి ఇట్లా 3/4 స్లీవ్స్. ఓకేనా. ఇంకా డ్రెస్ మొత్తం చూస్తే ఓవరాల్ గా ఇది. సో డ్రెస్ అంతా చాలా బాగుంది, బట్ లెంత్ చాలా తక్కువ ఇచ్చారు. సో డ్రెస్ లెంత్ ఉంది కదండి, చిన్నగా షార్ట్ గా ఉన్న వాళ్ళు, కొంచెం 5 హైట్ ఉన్న వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది. మనకి నేను 5'4" ఉంటా, నాకైతే ఇది చాలా చిన్నది అయిపోతుంది అనమాట. చూసారా ఇలా ఉంటుంది. సో ఇలా చిన్నగా ఉంటది, అంటే షార్ట్ గా ఇచ్చారు, కొంచెం లెంత్ అనేది షార్ట్ ఇచ్చారు, అదొకటే ప్రాబ్లం. ఇంకా డ్రెస్ మొత్తం అయితే చాలా బాగుందన్నమాట. దీనికి బాటమ్ వేర్ ఇదిగోండి, అంటే పెద్ద సైజు కొంచెం చబ్బిగా ఉన్న వాళ్ళకి కూడా సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. రెండు కలిపి మనకి 400 అలా వచ్చాయి, 399, 499 అలా వచ్చింది. ఇది ఇంకా సెకండ్ అనమాట, సేమ్ ఒకటే కాబట్టి క్వాలిటీ వైజ్ గా అయితే ఇది కాంప్రమైజ్ అవ్వకలే. ఇది కూడా క్వాలిటీ చాలా నైస్ గా వచ్చింది, మంచి క్వాలిటీతో వచ్చింది. కాకపోతే నేను చెప్తున్నాను కదా, కుర్తీ లెంత్ అనేది మీరు చూడొచ్చు, షార్ట్ లెంత్ అనమాట. కొంచెం లెంత్ అనేది షార్ట్ గా ఇచ్చారు, అందుకే చెప్తున్నా. కొంచెం చిన్నగా చబ్బిగా కొంచెం షార్ట్ గా ఉన్న వాళ్ళైతే ట్రై చేయండి ఈ డ్రెస్సెస్. ఓకేనా. ఇలా అయితే వచ్చింది. కలర్ కాంబినేషన్ కూడా చాలా నైస్ గా ఉంది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుందండి, అసలు కాస్ట్ కి వర్త్ ఇట్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా ఇలా చూస్తే ఇక్కడ చూస్తే ప్యాటర్న్ ఇలా వచ్చింది. ప్యాంట్ కూడా చక్కగా ప్లాజో టైప్ ఇలా వచ్చింది. సో క్వాలిటీ వైజ్ గా దీనికి కూడా నేను ఇస్తాను, 5కి 4 అయితే తప్పకుండా ఇస్తాను. ఎందుకంటే ఆ 1 మార్క్ తగ్గించింది, 1 కూడా ఎందుకంటే మనకి లెంత్ అనేది తక్కువగా ఉంది. సో అంత తక్కువ లెంత్ తోని మన హైట్ ఉన్న వాళ్ళు, నా హైట్ ఉన్న వాళ్ళు వేసుకుంటే కొంచెం పైకి వస్తుంది అనమాట, చూడడానికి అంత బాగోదు. సో అందుకని తగ్గించాను. ఓకేనా. ఇది ఏది ఎలా ఉందో అలానే చెప్తున్నా, మీరు చూసుకొని మీకు నచ్చింది మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఫస్ట్ 2 ఆసమ్, సెకండ్ ఇది ఈ 2 డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి, లెంత్ ఒకటే. అండ్ ఇప్పుడు 3 కాంబోస్ లో మనకి ఏం ఆఫర్ చేశారు, ఎలాంటి డ్రెస్సెస్ ఆఫర్ చేశారో చూద్దాం. ఇది కాంబో ఆఫ్ 3 అనమాట. ఇది చూస్తున్నారా, ఇదిగోండి, ఇదొకటి ఇదొకటి ఇదొకటి, ఇట్లా కాంబో ఆఫ్ 3. ఫస్ట్ రెడ్ తోనే స్టార్ట్ చేసేద్దాం మనం. సో ఈ కాంబో ఆఫ్ 3 లోని ఎలా వచ్చింది ఏంటి అనేది చూద్దాం. అసలు ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఏంటి, లెంత్ ఎలా వచ్చిందో చూద్దాం. మనకి ఇలాగా నెక్ వచ్చేసి ఇలాగ రౌండ్ నెక్, ఇక్కడ ప్యాటర్న్ అయితే ఇలా ఇచ్చారు. అండ్ స్లీవ్స్ వచ్చేసి మనకి ఇట్లాగా 3/4 స్లీవ్స్, యాజ్ యూజువల్ 3/4 స్లీవ్స్ ఇచ్చారు. చూసారు కదా. ఇంకా డ్రెస్ మొత్తం చూస్తే మనకి ఇలా వచ్చింది.
మేబీ నీ స్మాల్ సైజ్ ఇవ్వడం వల్ల మేబీ ఇలా వచ్చిందేమో లెంత్, లేకపోతే అలా ఉండదు. లెంత్ అయితే కొంచెం తక్కువ అనిపించింది. ఇందాక డ్రెస్ లెంత్ ఎంత ఉందో ఇది కూడా అంతే ఉందండి లెంత్. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఈ డ్రెస్ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉంది, ఇది కొంచెం రఫ్ ఉంది. మనకి ఇప్పుడే మనకి అర్థం కావాలి, మనం పెట్టే మనీని బట్టి క్వాలిటీ ఉంటుంది. మనం మనీ తగ్గించే కొద్దీ ఈ డ్రెస్సెస్ క్వాలిటీ కూడా అలానే తగ్గుతాయి కదా. సో 3 కలిపేసి మనకి 499 రూపీస్కి ఇస్తున్నారంటే ఆ క్వాలిటీ ఎలా ఉంటుంది, అలానే కదా. సో నార్మల్ అండి, రెగ్యులర్గా అంటే క్యాజువల్గా ఎప్పుడైనా వేసుకోవడానికి అలా కావాలంటే ట్రై చేయండి తప్ప ఇంకా అంత సూపర్ క్వాలిటీ అయితే వచ్చిందని అయితే నేను అస్సలు చెప్పట్లేదు. అండ్ ఓకే క్వాలిటీ అయితే ఓకే వచ్చింది. కాటన్ బ్లెండే, మరి ఫ్యాబ్రిక్ అయితే చక్కటి కాటన్ బ్లెండే వచ్చింది. మీరు చూడొచ్చు కాటన్ బ్లెండ్ ఫ్యాబ్రిక్ తోనే వచ్చింది. అండ్ ఇక్కడ చూస్తే మనకి ప్లాజో కూడా ఇచ్చారు. డిజైన్ అయితే మనం చూసిన డిజైన్ మంచి డిజైన్, బట్ ఫ్యాబ్రిక్ అనేది కాటన్ బ్లెండ్ ఇచ్చిన క్వాలిటీ మాత్రం సెకండ్ క్వాలిటీ వచ్చింది అనమాట. అండ్ చూద్దాం నెక్స్ట్ ఇదనమాట. ఇది కూడా చూడొచ్చు. ట్రై చేయాలంటే ఒకసారి ట్రై చేయండి. మీషోలో రిటర్న్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కదా. బేసిక్ గా మనకి ఇలాంటిది వచ్చినప్పుడు చక్కటి కాటన్ బ్లెండ్ ఫ్యాబ్రిక్ వస్తుంది. ఇదేంటంటే కొంచెం సెకండ్ క్వాలిటీ కాటన్ బ్లెండ్ అనమాట, అంతే, ఇంకేం చెప్పనవసరంలా. సో టాప్స్ చూడండి, మనకి సెకండ్ వచ్చేసి ఇలా వచ్చింది. అండ్ ఇంకా డ్రెస్ మొత్తం చూస్తే ఓవరాల్గా ఇది కలర్ కాంబినేషన్ కూడా ఇది కూడా నైస్ గా ఉంది. కలర్ గా అయితే నైస్. అండ్ లెంత్ కూడా మనకి పర్ఫెక్ట్ గా బాగానే ఇచ్చారనమాట. ఇది ఫ్రంట్. అండ్ ఇక బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలా వచ్చింది. చూస్తారు కదా, బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా వచ్చింది. అండ్ దీనికి వచ్చేసి బాటమ్ వేర్ చూద్దాం. బాటమ్ చూస్తే మనకి ఇదిగోండి, ఇక్కడ వెల్లస్టిక్ ప్యాటర్న్ తో ఇట్లా బాటమ్ అనేది వచ్చింది. బాటమ్ ఆబ్వియస్లీ ప్లాజో, అన్నిటికీ ఒకటేనండి, కలర్స్ ప్యాటర్న్స్ డిఫరెంట్. ఇది మాత్రం డిజైన్ అయితే మాత్రం డిఫరెంట్, ప్యాటర్న్ అయితే సేమ్ వచ్చింది ప్లాజో. ఇంకా మనం థర్డ్ది చూపిద్దాం. థర్డ్ వచ్చేసి ఇది ఇలాగా రెగ్యులర్ వేర్ కండి. రెగ్యులర్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి, అన్ని కలర్ కాంబినేషన్స్ నైస్ గా ఉన్నాయి. అంటే ఇంకా ఇట్లా ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి, వేరే పేర్స్ తోని వేరే కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇన్ కేస్ మీకు వేరే కావాలంటే ట్రై చేయండి. సో ఇలా అనమాట, కొంచెం షార్ట్ గా ఉన్న వాళ్ళు ట్రై చేయండి ఈ డ్రెస్సెస్. ఓకేనా, ఇలా వచ్చింది. ఇది ప్లాజో రాలేదు, నార్మల్ ప్యాంట్ వచ్చింది. సో ఇది కాంబో ఆఫ్ 3 వచ్చేసి మనకి ప్రైస్ చెప్పాను కదా, 400 450 అలా వచ్చింది అంతే. ఆ ప్రైస్ కి ఇలా 3 డ్రెస్సెస్ వచ్చాయి. ఎవరైనా రెగ్యులర్ వేర్ కి రెగ్యులర్ పర్పస్ కి కావాలి, సో బాగా నీడ్ ఉంది అనుకుంటే తీసుకోండి, లేకపోతే ఫస్ట్ వే తీసుకోండి, ఫస్ట్ వాటికే ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకేనా, ఇదనమాట. నెక్స్ట్ 3 కాంబో చూపిస్తాను. సో అలా 3 కాంబోస్ కూడా వచ్చాయి. అసలు ఎలా ఉంటాయి ఏంటి ఫ్యాబ్రిక్ క్వాలిటీ అని తెప్పించాను నేను కూడా, మీకు చెప్దాం, చూసి రివ్యూ చెప్దామని. ఇవి కూడా అంతేనండి. ఈ 3 కాంబోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సెకండ్ క్వాలిటీ ఫ్యాబ్రికే వచ్చింది అనమాట. కాటన్ బ్లెండ్ సెకండ్ క్వాలిటీ ఫ్యాబ్రికే. రఫ్ గా ఉంది, పట్టుకోవడానికి రఫ్ గా అనిపిస్తుంది. నెక్ చూస్తే ఇలా రౌండ్ నెక్ వచ్చింది. అండ్ స్లీవ్స్ చూస్తే మనకి ఇలా వచ్చింది చూడండి, ఇలాగా స్లీవ్ ప్యాటర్న్ చూస్తే మనకి ఇలా వచ్చింది. అండ్ ఇక్కడ డ్రెస్ మొత్తం చూస్తే ఇదిగోండి ఇలా చాలా అంటే చాలా రఫ్ గా ఉందండి. అసలు నాకు క్వాలిటీ నచ్చలేదు. మనం ఇలాంటి మీషోలో కూడా ఇలాంటి క్వాలిటీతో ఎప్పుడు చేయలేదు. సో క్వాలిటీ కొంచెం రఫ్ గా అనిపిస్తుంది, నా పర్సనల్ ఒపీనియన్ అనమాట అది. అండ్ ఇక్కడ చూడండి ప్యాంటు చూసారా, ప్యాంట్ కూడా మనకి ఇలా ఉంది. ప్యాంట్ కూడా రఫ్ గా ఉందన్నమాట క్వాలిటీ. సో ఇది ఇంకా అసలు బాగాలేదు. దీనికన్నా ముందు చూపించిన కాంబో బాగుంది, ఇది అసలు బాగాలేదు. దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకండి మీరు కూడా, జస్ట్ చూద్దాం ఎలా వచ్చింది ఏంటనేది చూద్దాం. సో ఇది ప్యాటర్న్స్ అయితే చూడడానికి మీకు అసలు డ్రెస్ చూడడానికి మీకు చాలా బాగా అనిపిస్తుంది, నిజంగానే చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ ఎలా ఉందో అలా కనిపిస్తుంది. పట్టుకుంటే ఫీల్ నాకు నచ్చలేదు అనమాట. ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఒక్కటే అంత సూపర్ గా ఇవ్వలేదు. చెప్పాను కదా, ప్రైస్ ని బట్టి క్వాలిటీ ఉంటుంది, మనం పెట్టే రూపీని బట్టి మనకి క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో అలా అనమాట. ఇదైతే లో క్వాలిటీనే, సెకండ్ క్వాలిటీనే వచ్చింది ఇది. అండ్ నెక్స్ట్ చూపిస్తాను. సో చూడండి, ఇదిగోండి ఇలా వచ్చింది. నెక్ చూస్తే మనకి ఇలాగా, అండ్ స్లీవ్స్ చూస్తే ఇలాగా, అండ్ చూడండి లెంత్ కూడా మనకి ఇలా వచ్చింది. సో రఫ్ గా ఉంది, నేను మళ్ళీ చెప్తున్నా, రఫ్ గా ఉంది. మీరు తీసుకోవాలనుకుంటే ఫస్ట్ చూపించిన వాటికే వెళ్ళండి. ఇదిగోండి ఇలా. ఈ లాస్ట్ కాంబో నేను అస్సలు రికమెండ్ చేయట్లే, అసలు దీని జోలికే పోవద్దు మీరు, అసలు వెళ్ళొద్దు. లాస్ట్ కాంబో అస్సలు బాగాలేదు. ఫస్ట్ చూపించాను కదా 3 పీస్ కుర్తీ సెట్స్, 2 కాంబోస్ చూపించాను, ఆ 2 బాగున్నాయి. అండ్ 2 పీస్ సెట్స్ కూడా చాలా బాగున్నాయి. 3 పీస్ సెట్స్ లో ట్రై చేయాలంటే ఫస్ట్ సెట్ ట్రై చేయండి, సెకండ్ అయితే అస్సలు వద్దు. ఓకేనా, ఏది ఎలా ఉందో నాకేమనిపించిందో అని మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసాను. సో వీడియో నచ్చితే కనుక డెఫినెట్ గా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటే ఒకసారి చెక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.